హాయ్ అండి, అందరూ బాగున్నారా? యువనేత్రి ప్రయాణం. నేను బుట్ట మాట్లాడుకున్నాను, మా వారు గుర్రం మాట్లాడుకున్నారు. కానీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు బుట్ట మాట్లాడుకోకండి. కేదార్నాథ్కి కానీ యమునోత్రికి కానీ చాలా డేంజర్ అన్నమాట. నేను అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాను. కాకపోతే ఇక భయం వేసి వచ్చేటప్పుడు మాత్రం వాడికి సగం డబ్బులు ఇచ్చేసి నేను గుర్రం మీద వచ్చేసాను. మీరు ఎవరు బుట్ట ప్రిఫర్ చేయమాకండి. వీలైతే ఓపికంటే నడవండి, లేకపోతే గోళ్ళు ప్రిఫర్ చేయండి. గుర్రం అయితే ఇక ఒళ్ళంతా హోనం అయిపోతుంది. కాకపోతే తప్పదు కాబట్టి కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి మనం. 4 ధామాల్లో కేదార్నాథ్ అనుకోండి. యమునోత్రి అయితే చాలా దారుణమైన యాత్ర అన్నమాట, భయంకరమైన యాత్ర. ఇష్టంతో అందరం చేస్తున్నాం. ఆ తల్లి మాత్రం పక్కకు తిరిగి చూస్తే, ఆ లోయలు చూస్తే ఇక భయం అనేది ఒక విధమైనది కలుగుతుంది. యమునామాత చాలా ఫోర్స్గా బయలుదేరుతుంది. ఇక మధ్యలోనే మళ్ళీ మాకు వర్షం పడింది. ఇక వర్షం పడేటప్పటికి అందరూ పుష్కరాలకు వచ్చేటప్పటికి ఒకేసారి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. చాలా ఇబ్బంది పడిపోయాం మేమైతే. ఆఖరికి ఎదిగింది విష్ణుకొండ మగవాళ్ళకి వేరు, ఆడవాళ్ళకి లోపల. ఈ యమున అనేది ఉధృతానికి ఆవిర్లు అన్నమాట. ఇదేం లేదు, ఇంత ఫోర్స్గా వస్తుంది యమునాదేవి. ఆఖరికి మేము కష్టపడి యమునా మాత్రం దర్శించుకున్నాము. ఇంకా చాలా వీడియో తీసాను, షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. యమునా మాతాకి జై. మీరు కూడా చార్ధామ్ యాత్ర ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా చేయండి. అమ్మవారిని ఒక్క సెకండ్ చేశానంతే, కుదరలేదు.